ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామ సచివాలయాల వద్ద మహిళలు, వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. పంచాయతీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యమవుతుంది. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులను రేపు రావాలని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు పెన్షన్దారులు. మరోవైపు ఏలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్లాలని లబ్ధిదారులకు చెబుతున్నారు వాలంటీర్లు. దీంతో సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు వృద్ధులు. ఏ సమయంలో పెన్షన్ ఇస్తారో తెలియక అక్కడే ఉండి ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఉదయం నుంచే సచివాలయాలకు చేరుకున్నారు వృద్ధులు. బ్యాంకుల నుంచి నగదు తెచ్చేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు సచివాలయ సిబ్బంది. మధ్యాహ్నం తర్వాత రావాలని పెన్షన్దారులకు సూచిస్తున్నారు. దీంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో పెన్షన్ లబ్ధిదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధులు పెన్షన్లందక ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు ఇంటి వద్దకే పెన్షన్లు రాగా ఇప్పుడు ఎక్కడ ఇస్తారో తెలియదు. ఎవరిస్తారు సమాచారం లేక పెన్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేక నరకం అనుభవిస్తున్నారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న దివ్యాంగుడి పరిస్థితి చూడండి. కాళ్ళు చేతులు ఉన్నా పనిచేయవు. ఉన్న చోటు నుంచి కదలలేడు. మాటలు కూడా సరిగ్గా రావు. ఎర్రటి ఎండలో పెన్షన్ కోసం ఎక్కడికెళ్లాలి, పెన్షన్ ఎలా తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అతడు. ఇన్నాళ్ళు వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేవారని ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నాడు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. జిల్లాలో 2,94,888 మంది లబ్ధిదారులకు ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో సహా 18 కేటగిరీలకు 3,000 నుంచి 10,000 వరకు పెన్షన్లు ఇస్తున్నారు. హెచ్ఐవి బాధితులకు నేరుగా బ్యాంకుల్లో డబ్బులు జమ చేస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయరాదన్న ఈసీ ఉత్తర్వులతో ఇబ్బందులు తలెత్తాయి. సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద పెన్షన్దారుల పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్లు ఇళ్లకు తీసుకొచ్చే ఈ పెన్షన్లు ఈ నెల వివిధ కారణాల నేపథ్యంలో సచివాలయాల వద్ద పంపిణీ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పెన్షన్దారులు సచివాలయాల వద్దకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం నుంచి వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉందని సచివాలయాల సిబ్బంది వారికి సమాచారం ఇచ్చారు. మొత్తం జిల్లాకు సంబంధించి 2,94,888 మంది లబ్ధిదారులకు ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నారు. వారిలో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో సహా దాదాపు 18 కేటగిరీలకు సంబంధించి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. అయితే వీరిలో హెచ్ఐవి బాధితులకు సంబంధించి వారి అకౌంట్లలోనే నేరుగా నగదు జమ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి నెల జిల్లాకు సంబంధించి 88.21 కోట్ల నగదును ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఈ ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయరాదని కోర్టు కేసులు వేసిన నేపథ్యంలో ఈ నెల నుంచి సచివాలయాల దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయాలని ఈసీ ఉత్తర్వుల నేపథ్యంలో సచివాలయాల దగ్గర పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి పంపిణీ చేసే నగదును ప్రత్యేకంగా ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఈ సచివాలయాల దగ్గర పంపిణీ చేయాలన్న నేపథ్యంలో ఉదయం నుంచే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సచివాలయాల దగ్గరకు చేరుకొని పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది లబ్ధిదారులు మనతోటి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఎట్లా ఉంది సమస్య, ఎట్లా ఉంది, ప్రతి నెల ఎట్లా జరిగింది? ఇబ్బంది లేదన్నా, సార్ ఇబ్బంది ఏమి లేదు. ప్రతిసారి ఇంటికి వచ్చి లేపి ఇచ్చిన వాళ్ళు తీసుకున్నామని జగన్ ఏమిట్లా చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేశారు ఇట్లాగా? ఎంతమంది ముసలి తినకుండా ఉండరు. అప్పుడు ఆమె రావాలంటే వస్తుందా? ఇంకెంతమంది ఉన్నారు ఇళ్ళకాడ? ఇటు చేయటం తప్పు కాదు. ఎవరు పార్టీ అయినా ఒకటే, ఇటు చేయటం పద్ధతి కాదు. అది సమస్య కదా. ఇప్పుడు ఆమె ఆడుతుంది ముద్ద ఆవుతాను అన్నాడు, ఆ పిల్లాడు దొల్లాడుతున్నాడు. వాడు అవసరం ఏం చెప్పు? పద్ధతి కాదు చెప్పు. మాదేమో సార్, పనికి పోతేనే డబ్బులు, పని మానుకొని ఎడొచ్చి కూర్చున్నాము. ఖమ్మంగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిరన్నాళ్ళు మాకు బాగుంది. ఏం చెబుతారు? ఇస్తామన్నారు, వస్తుండే ఇస్తామన్నారు.
ఇది ప్రధానంగా ఇక్కడ చెప్తున్న విషయాలు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తాం. మీరు ఇక్కడికి ఎంతసేపు అయిందమ్మా? ప్రతి నెల ఎట్లా జరిగేది, ఇప్పుడు ఎట్లా? ఇంటి దగ్గర వచ్చేవాళ్ళు, ఇప్పుడేమో 3 ఇక్కడ సచివాలయాలు ఇస్తారని చెప్పారు. సరే అని చెప్పి ఇక్కడ వచ్చాం, పొద్దున వచ్చాం, ఇప్పుడు వచ్చాం. మహిళలు కూడా పెద్ద ఎత్తున సచివాలయాల దగ్గరికి వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ దివ్యాంగులు కూడా ఉదయం నుంచే ఇక్కడ సచివాలయాల దగ్గరికి చేరుకున్న పరిస్థితి. ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు, వారిని అడుగుదాం. ఎట్లా ఉందండి ఇప్పుడు? ప్రతి నెల ఇంటి దగ్గర తీసుకొచ్చిస్తున్నారు, ఇప్పుడు ఏమని చెప్పారు? ఈ నెల సచివాలయం వచ్చి తీసుకోమన్నారండి. అది గంట అయింది. ఏం చెప్పారు ఇక్కడ సిబ్బంది? ఎన్ని గంటలకు ఇస్తారు? 4 అప్పుడు ఇస్తానంటున్నారు. అది వానింటికి ఫోన్ చేస్తే. అది ఎందుకు ఇట్లా ఉందని చెప్పారు ఈ నెల అంటే పెద్ద పైనుంచి ఆర్డర్ అంటారు. అయితే ఏదైతే ఈసీ ఉత్తర్వుల నేపథ్యంలో ఇక్కడ పైనుంచి అధికార యంత్రాంగం ఇచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి ఇక్కడ పెన్షన్ల పంపిణీ జరుగుతుందని మాత్రం లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది నుంచి సమాచారం వచ్చిందని చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ల ద్వారా వచ్చే పెన్షన్ను సచివాలయాల దగ్గర పంపిణీ చేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మాత్రం ప్రకాశం జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులు చెప్తున్న విషయాలు. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజుతో సురేష్.